కండక్టర్ చిల్లడకు లేకపోతే ఎగ్గొట్టేస్తారు. నేను అసలు ఈయన బస్ ఎక్కుతానంటే ఏం చేస్తారు? నీ అన్నవాడు కొంపముద్ర తప్పేట్రా. మేనల్డా కళాసేవ కళాపోషణ అని రాత్రి నిద్ర మేలుకోమాక పెందరాడే తొంగో. తర్వాత 3 పూట్ల పూటుగా తినే. ఇదిగో ఏట మాంసమే తిను, కోడి మాంసం తినకో. విపరీతంగా మరి ఏడి చేస్తది. అయ్యిందా మౌతుమి పిచ్చి కన్నా నీకెవరైనా ఎదురు చెబితే తోలు బెల్ట్ తీసుకుని తొక్క రాగొట్టాయి. నీకెప్పుడన్నా భయం ఎత్తే నన్ను తెలుసుకో. మౌతుమై నువ్వు వెళ్ళిరారా. రైట్ 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 బుల్లి, ఎవరిని నువ్వు బుల్లి అన్నది? మిమ్మల్ని. బుల్లి గోడ మీద పిల్లి మంచం మీద నల్లి అంటూ. ఏం బుల్లి? పొర సొల్లు. పోరా సొల్లు. ఏ ఈ పచ్చగడ్డి అచ్చారావంటే పల్లెటూరు బయటలాగా కనిపిస్తున్నాడా? ఒక భారత పౌరురాలవయ్యుండి చేతుల పుస్తకాలు కూడా ఉన్నాయి, చదువుకున్నట్టున్నావు. సాటి మానవుడు కాదు కాదు. ఒక ప్రభుత్వోద్యోగి అడ్రస్ అడిగితే నిర్లక్ష్యంగా, నిర్మహవాటంగా, నిర్భయంగా చెప్పకుండా సుదూరంగా వచ్చి ఇక్కడ కూర్చుంటావా? ఇదే ప్రవర్తన ఇంకొక అరగంట తర్వాత చేస్తున్నట్టయితే నిన్ను నాన్ బెయిల్ వారెంట్ కింద 6 నెలలు లోపల తోసేస్తుండేవాడిని. దుష్ప్రవర్తన. వీడెవడో డ్రామా కంపెనీ వాళ్ళ ఉన్నాడే. క్షమించండి, తప్పైపోయింది. ఇప్పుడు మీకు ఏ డ్రెస్ కావాలండి? పోలీస్ స్టేషన్ ఎక్కడ? ఈ రోడ్లు ఇలాగే వెళ్తే రైల్వే గేట్ వస్తుందండి. అది దాటగానే రైట్ సైడ్ లో పోలీస్ స్టేషన్. ఓకేనా అండి? ఓకే ఓకే. ఒక బాధ్యత గల ప్రభుత్వోద్యోగిగా మీకు థ్యాంక్స్. ఏమండి, రైల్వే గేట్ కి ఇదంతా తిరిగి వెళ్ళక్కర్లేదండి, ఇలా వెళ్తే చాలు. మీకు మళ్ళీ థ్యాంక్స్. పరాయి ఆడపిల్ల, కొంచెం దూరంగా ఉండండి. వీడేదో నట్లుసులా ఉన్నాడే, పాపం ఏమవుతాడో ఏమిటో. ఇవాళ మాన తద్దినం అది మాన సైడ్కి వచ్చి ఏదో సరిగిస్తారో ఏదో నా కొడక. ఏంట్రా ఏదో నా కొడుకుంటావు నన్ను? పోలీస్ స్టేషన్ ఎక్కడైనా అడిగితే కళ్ళుపాక అడ్రస్ ఇచ్చిన ఉంటా వాళ్ళు జనా. అమ్ము అయినా ఈ కొరత మనకెందుకు? పోలీస్ అడ్రస్. ఇప్పుడు మనం పోలీస్ కదా.